హలో వాట్సాప్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టూత్ టాక్స్. ఈరోజు మనం బ్రషింగ్ సిరీస్లో ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద డెంటిస్ట్ ఫ్రీక్వెంట్గా ఎన్కౌంటర్ చేసే క్వశ్చన్, ఏ టూత్పేస్ట్ వాడమంటారు అని. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. బేసికలీ ఈ టూత్పేస్ట్లో 2 టైప్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. హెర్బల్ బేస్డ్ టూత్పేస్ట్ అండ్ నాన్ హెర్బల్ బేస్డ్ టూత్పేస్ట్. ఈ రెండట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ కామన్గానే ఉండొచ్చు, కానీ మనం పర్టికులర్గా చూసుకోవాల్సిన కంటెంట్స్ ఏంటంటే ఫ్లోరైడ్ కంటెంట్ అండ్ అబ్రేజివ్ ఏజెంట్స్ అండి. ఈ ఫ్లోరైడ్ అంటే ఏంటంటే మన పళ్ళ యొక్క ఎనామిల్ని పోకుండా స్ట్రెంగ్తెన్ చేసి పుచ్చులు రాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఈ ఫ్లోరైడ్ కంటెంట్ అనేది బిట్వీన్ 500 to 1000 ppm ఉన్న టూత్పేస్ట్ని మనం యూజువల్లీ రికమెండ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఏంటంటే అబ్రేజివ్ ఏజెంట్ అండి. ఈ అబ్రేజివ్ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే కనుక అవి మన పంటి మీద ఉన్న గారెని ఎఫెక్టివ్గా క్లీన్ చేయడానికి, రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవి యూజువల్లీ మన టూత్పేస్ట్ మీద కాల్షియం కార్బోనేట్ అని, హైడ్రేటెడ్ సిలికా అనే నేమ్స్తో అవైలబుల్గా ఉంటాయి. యూజువల్లీ మనం రికమెండ్ చేసే టూత్పేస్ట్లో సరిపడా అమౌంట్ ఆఫ్ అబ్రేజివ్ ఏజెంట్స్ ఉంటే మనకి టీత్ మీద ఉన్న గారె అనేది ఎఫెక్టివ్గా రిమూవ్ అవుతుంది. మన టూత్పేస్ట్లో యూజువల్లీ అబ్రేసివ్స్ పర్సంటేజ్ ఎక్కువైనప్పుడు అవి మన పంటి మీద ఉన్న గారెని రిమూవ్ చేయడంతో పాటు మన ఎనామిల్ పొరని కూడా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. యూజువల్లీ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉండే హెర్బల్ బేస్డ్ టూత్పేస్ట్లో ఈ అబ్రేసివ్స్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన పళ్ళు అరిగే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా గో ఫర్ ఎ నాన్ హెర్బల్ బేస్డ్ టూత్పేస్ట్ విచ్ హ్యాస్ ఫ్లోరైడ్ రేంజ్ బిట్వీన్ 500 to 1000 ppm and minimal amount of abrasives అండి. Hope you all understood this. Don't forget to share this with your friends and family. Stay tuned for more updates and don't forget to like, share and subscribe to our channel Tooth Talks. Bye for now. We'll see you soon in the next video.